జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ వచ్చేది ఇక్కడికి. ఇక్కడ దాకా వచ్చి చూస్తున్నాం. ముఖం అసలే కన్నాలు చేసేవాడు ముఖం ఉన్నట్టుందని. ఇది వైట్ రైస్, బంగాళదుంప కూర, పచ్చడి, సాంబారు 5 రూపాయలు. దూరం నుంచి చిన్నగా కనబడింది కానీ దగ్గరికి వచ్చే కొద్దీ చాలా పెద్దగా ఉంది ఇది. గుడ్ మార్నింగ్ మాయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ రోజు వచ్చేసరికి మేము అమరావతి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే ఇప్పటిదాకా అమరావతి ఎప్పుడు వెళ్ళలేదు నేను. రాజధాని కింద అనౌన్స్ చేసినప్పటి నుంచి ఏంటి, అంత ముందు నుంచి ఏంటి ఎప్పుడు వెళ్ళలేదు. సరదాగా వెళ్ళి అసలు చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. ఎంత కాదనుకున్నా మన ఆంధ్ర ప్రజల కోరిక అమరావతి అనేది హైదరాబాద్లో అవ్వాలని చెప్పేసి. అసలు ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము. అసలు అక్కడ ఏమైనా ఉందా, అసలు ఏమీ లేదా అనేది. మరి మన రాజధాని, మన రాష్ట్ర రాజధాని మరి చూడాలి కదా. అందుకని సరదాగా వెళ్తున్నాం. నేను, వలీగాడు, మా బావ ముగ్గురం కలిసి వెళ్తున్నాం. ఫ్యాన్స్, సబ్స్క్రైబర్స్. ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. బ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చేలో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. ఈ రోడ్డు ఏదైతే ఉందో గన్నవరం దాటిన తర్వాత ఉంటుంది కదా, సూపర్ రోడ్డు. చాలా టైం కలిసి వచ్చింది. ఇంతకుముందు విజయవాడ వెళ్ళాలంటే మాకు 3 గంటలు పట్టేది. అప్పుడు ఏలూరు రోడ్డు బాగుండేది కాదనమాట. గుడివాడ మీద నుంచి వెళ్ళాల్సి వచ్చేది. 100 కిలోమీటర్లు 3 గంటలు పట్టేది. ఇప్పుడు 130 కిలోమీటర్లు మా ఇంటి దగ్గర నుంచి అమరావతి జస్ట్ 2 అవర్స్లో దగ్గరికి వచ్చేసాం. ఇంకా 30 కిలోమీటర్స్ ఉంది, 25 మినిట్స్ చూపిస్తుంది. ఏలూరు రోడ్డు ఎప్పుడైతే పడిందో మా ఊరు నుంచి విజయవాడ రావడం చాలా సులభం అయిపోయింది. అలాగే మిగిలిన రోడ్లు అంటే బాగుంటాయి, బెటరు. మళ్ళీ సర్వీస్ రోడ్లోకి దిగాం. సూపర్ ఉంది రోడ్డు మాత్రం. జస్ట్ 26 కిలోమీటర్లు ఉంది. 29 నిమిషాలు 11:53 కల్లా వెళ్ళిపోతాం. ఊర్లోకి ఎంటర్ అవ్వగానే తీయడం మొదలెడతాం వీడియో. కృష్ణా నది దాటేస్తున్నాం. ఇదిగోండి కృష్ణా నది. ఫ్లైఓవర్ వేసా కృష్ణా నది మీద నుంచి. మామూలుగా అయితే అటు నుంచి వెళ్తే వారధి మీద నుంచి వెళ్ళాల్సి వస్తుంది మనకి. ఇది హైవే వేస్తారు కదా డైరెక్ట్. ఇంకా జస్ట్ 9 కిలోమీటర్లో మనకు అసెంబ్లీ వస్తుంది. ఇప్పుడు మనం అసెంబ్లీ దగ్గరికి వెళ్తున్నాం. రోడ్డు చూడండి ఎలా ఉందో, అటు ఇటు చెట్లతో స్ట్రైట్ రోడ్డు భలే ఉంది. నా వెనకొందు చూసారా, ఇదే అసెంబ్లీ అనమాట. జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ వచ్చేది ఇక్కడికి. ఇదిగోండి ఇదే అసెంబ్లీ. అక్కడికి వచ్చేసరికి శాసన మండలి అని ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లెజిస్లేటివ్ అసెంబ్లీ అని రాసుంది. మనం చూస్తూ ఉంటాం కదా అధ్యక్ష అని చెప్పేసి మాట్లాడేది, అది మొత్తం ఇక్కడే అనమాట. మా ఎమ్మెల్యే గారు, మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు స్పీకర్. అది మ్యాటరు. ఎప్పటి నుంచో వచ్చి చూద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చింది. ఇక్కడ మొత్తం ఇదంతా ఓపెన్ ఏరియా అనమాట. మొత్తం గ్రీనరీ, అటుపక్క మొత్తం పొలాలు. ఇక్కడ వాళ్ళు పార్కింగ్ అంట ఎమ్మెల్యేలు. ఇది వచ్చేసరికి మీడియా వాళ్ళు వ్యాన్స్ పార్కింగ్ చేసుకున్నాయి. అటు వచ్చేసరికి ఎమ్మెల్యే కార్లు పార్కింగ్ చేసుకునేది. లోపలికి విజిటర్స్ కూడా వెళ్ళొచ్చు అంట. కాకపోతే ఇప్పుడు అసెంబ్లీలు జరగట్లేదు, ఇప్పుడు వెళ్ళడానికి ఉండదు. వాళ్ళకి పాసులు ఉంటాయి, ఆ పాసులు చూపించి వెళ్ళొచ్చు. అసెంబ్లీ చూస్తాం కదా, ఇక్కడే అన్నా క్యాంటీన్ ఉంది. అక్కడికి వెళ్ళి ఫుడ్ టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని. దాని తర్వాత ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ఓపెన్ చేశారు కదా మొన్న. అమరావతి క్యాపిటల్కి సంబంధించిన పర్యవేక్షణ మొత్తం ఆ బిల్డింగ్ నుంచి జరుగుద్ది. ఇలా ఉంది, బాగుంది, అది చూద్దాం. ప్రస్తుతానికి అయితే వెళ్ళిపోయి ఇక్కడ పక్కనే ఉంది అన్నా క్యాంటీన్, అక్కడికి వెళ్ళి ఫుడ్ తిందాం. ఇది వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ సచివాలయం సెక్రటేరియట్. ఇక్కడే గవర్నమెంట్కి సంబంధించిన పనులన్నీ లోపల నుంచి జరుగుతాయి. వాళ్ళకి వెళ్ళకూడదు రావాలి అనుకుంటా. వెళ్ళిన కార్లు అన్నట్ల మీద ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని రాసున్నాయి. లోపలికి ట్రై చేసారు. ఆధార్ కార్డు కూడా తెచ్చుకోలేదు. వేసారనుకో ఇప్పుడు బొక్కలో ఎవరు నువ్వు అని. ఇక్కడ దాకా వచ్చి చూస్తున్నాం. ముఖం అసలే కన్నాలు చేసేవాడు ముఖం ఉన్నట్టుందని. ఇది వేసేస్తారు. ఇప్పుడు డౌట్ గా చూస్తున్నాం. లోపలికి కూడా వెళ్ళొచ్చంట. కాకపోతే ఆఫ్టర్నూన్ 3 to 5 జనరల్ విజిట్ ఉంటుంది అనమాట. ఆధార్ కార్డు చూపిస్తే లోపలికి పంపిస్తారు. లోపలికి వెళ్ళి అలా చూసేసి వచ్చేయడమే అనమాట బయటికి. మనకి అంత టైం లేదు ఇప్పుడు. అందుకనే ఎంత చెప్పినట్టు అన్నా క్యాంటీన్కి వెళ్ళిపోదాం. మా ఓడేంటి పోలీస్ సార్తో డిస్కషన్ పెట్టేస్తున్నాడు. చాలా పెద్ద మగాడు ఇప్పుడు. కాదు, అమరావతి వస్తామని చెప్పేసి ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్నావేంట్రా టీడీపీ? దేనికి రా నువ్వు, దేనికి దొరికిపోతావురా? ఏంట్రా అంతసేపు డిస్కషన్ పెట్టావు? వెహికల్ ఉందని మాకు నడుచుకుంటూ వెళ్ళాం మేము అని అడిగాను. నడుచుకుంటూనే పంపరు మళ్ళీ వెహికల్. వెళ్ళొచ్చు, లోపల ఎవరన్నా మీ వాళ్ళు ఉంటే ఫోన్ చేస్తే పంపిస్తారు వెహికల్. ఎల్లో కలర్ డ్రెస్ చంద్రబాబు గారికి బాగా దగ్గర. ఆడేమో ఎల్లో కలర్, నేనేమో బ్లూ కలర్. నువ్వు వైట్ వేయాల్సింది అయిపోయేది. 3 పార్టీలు ఫసక్.
అదే ఇలా షార్ట్కి వచ్చి కద్దరు బట్టలు ఇలా షర్ట్ వేసుకుని ఇలా సగమే మొత్తం మడతెట్టకూడదు మళ్ళీ ఒక ఫోల్డ్ 2 షర్ట్ పసుపు షర్ట్ వేసుకురాపోయి కదా. అందుకని పరుపు వేసుకొచ్చాడు, నేను బ్లూ వేసుకొచ్చాను, వైట్ వేసుకొని ఉంటే మొత్తం 3 పార్టీలని గార్నిష్ చేసేవాళ్ళు. అన్న క్యాంటీన్కి వచ్చాము, మనకు పెడతారటవా? కొంచెం నీట్ గా ఉన్నాం కదా, పెట్టే వాళ్ళగా కూడా కనబడట్లేదు మనం. అలా అని కాదురా, అసెంబ్లీకి ఎవరైనా తినచ్చు ఇక్కడ. అవునా? నాకు మాత్రం పెట్టేస్తారు, ఎందుకంటే ఎల్లో కలర్ డ్రెస్ వేసింది కాబట్టి ఎవరికన్నా పెడతారా? వైట్ రైసు, బంగాళదుంప కూర, పచ్చడి, సాంబారు 5 రూపాయలు. రైస్ కూడా సన్న బియ్యం. ముందు బంగాళదుంప కూర టేస్ట్ చూస్తాను. అంటే అన్నయ్య వీడియో తీయొద్దన్నాడు, అయినా తీసేస్తున్నాను నేను, ఏదైతే అది అవుద్ది. 5 రూపాయలు భోజనం పెడుతున్నారంటే గొప్ప విషయం కదా, మరి అందరికీ తెలియాలి కదా అది. బాగుందిరా బంగాళదుంప. నెక్స్ట్ పప్పుచారు, సాంబార్ టేస్ట్ చూద్దాం. సూపర్, చాలా బాగుంది సాంబార్, సూపర్. రైస్ కూడా సన్నల్యం చూసావా? ఎన్నిసార్లు కాదు అన్నిసార్లు రైస్ వేయించుకోవచ్చా? కూర కూడా వేయించుకోవచ్చా? సాంబార్ ఒక్కదాంతో మొత్తం అన్నం తినచ్చు. అన్లిమిటెడ్ కాదు మా, ఒక్క టోకెన్కి ఒక్కసారి మాత్రం వడ్డిస్తారంట. రైస్ కూడానా? రైస్ కూడా చాలు, బోల్డ్ రైస్, ప్లేట్ నిండా రైస్ వచ్చింది. ఆ రైస్లోకి కొంచెం కూర, కొంచెం సాంబారు, కొంచెం పెరుగు వేసుకొని తింటే ఊరు. ప్రతి రాష్ట్రంలో ప్రతి ఊరిలో ఉండాలి వాళ్ళు ఇలాగా. పేదోళ్ళు ఎవడు కూడా ఆకలితో పడుకోడు. 5 రూపాయలు అంటే పెద్ద విషయమా? 150 రూపాయలు అవుతుంది మనకి. ఒక ప్లేట్ మీల్స్ తినాలంటే బయట 150 రూపాయలు అవుతుంది. లాస్ట్ 5 years కూడా పెట్టారా ఇది? పెట్టలేదు అనుకుంటా కదా, ఆపేశారు కదా. ఎందుకు ఆపేశారు అంటారా? ఇంత మంచి కాన్సెప్ట్ని. అసలు పేదోడు కడుపు నిండుతుంది కదా, రాజకీయం పక్కన పెట్టు, పేదోడు అనేవాడు కడుపు నిండా 5 రూపాయలు తింటున్నాడు అంటే అసలు ఏ రాజకీయ పార్టీ కూడా ఆపకూడదు. ఇలాంటి ఇంకా ప్రోత్సహించి ఇంకో 10 పెట్టాలి. చేయాలి. లేస్ ప్యాకెట్ రావట్లేదు 5 రూపాయలకి. పెరుగు చూసారా? మంచి పెరిగే, ఏదో పలసగా నీళ్ళలాగా ఏం లేదు, గడ్డ పెరిగే, మంచి క్వాలిటీ పెరిగేస్తున్నారు. పెరుగు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ స్కానర్ కూడా ఇచ్చారు. బాగున్నా బాగోపోయినా అందులో చెప్పుకోవచ్చు. ఏంట్రా పరిస్థితి, ఎలా అనిపించింది? సూపర్ అనిపించింది. లాస్ట్ పెరుగు కమ్మగా ఉంది, చాలా బాగుంది. ఫుల్గా తినేసాం. ఎవరైనా సరే టేస్ట్ గురించి మాట్లాడితే నిజంగా వాళ్ళకి మనసాక్షి లేదంటారు. ఎందుకంటే 5 రూపాయలకి భోజనం పెడుతున్నారంటేనే గొప్ప. మళ్ళీ అందులో టేస్ట్ బాగాలేదు, రుచి లేదు అంటే టేస్ట్ కావాలనుకుంటే హోటల్కి వెళ్ళిపోవాలి. పెద్ద హోటల్కి 100 రూపాయలు 150 రూపాయలు ఇస్తే వాళ్ళు టేస్ట్ అడగడానికి కూడా బాగుంటుంది. 5 రూపాయలకి ఫుడ్ పెడుతున్నారు అంత నీట్ గా, దానికి మళ్ళీ టేస్ట్ ఎలా అనిపించిందిరా? చాలా బాగుంది. బాగుందా టేస్ట్? నిజంగా చాలా బాగా. ఎల్లో కలర్ షర్ట్ వేసుకొచ్చామని అలా చెప్తున్నావా? సీరియస్ గానా? బాగుంది, నిజంగా బాగుంది. నేను ఏదో జెన్యూన్ గా చెప్తాను. అసెంబ్లీ ఆనుకుని ఈ ఊరు అనమాట. చిన్న ఊరు, చాలా చిన్న ఊరు. అదృష్టవంతులు రా వీళ్ళంతాని. అదృష్టవంతులు. అలాగే రేట్లు పెరిగిపోతాయి మాటిమాటికి. పొలిటీషియన్స్ అసెంబ్లీ ఆపుతా ఉంటారు. ఏదేమైనా సిటీలో ఊరు ఇల్లు అంటే ఇలాంటి చిన్న షాప్ ఉన్నా ఫ్యూచర్ లో వేరే లెవెల్ ఉంటది. ఇప్పుడే మన ముందు ఒక అద్భుతమైన కట్టడం ఉంది. అమ్మో, ఎండ మాత్రం మామూలుగా లేదు. ఇక్కడ నాకు కళ్ళేం కనిపించట్లేదు, అందుకే కళ్ళజోడు పెట్టాను. షోయింగ్ అనుకోకండి. అసలు చూడండి, ఈ బిల్డింగ్ అద్భుతంగా ఉంది. APCRDA, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ డెవలప్మెంట్ అథారిటీ. బాగా కనపట్టే కళ్ళజోడు పెట్టావా? నేనేంటి కళ్ళజోడు పెట్టిన కదా కనిపించట్లేదు ఏంటని ఆలోచిస్తున్నాను. ఎందుకు పెట్టింది వేరే కళ్ళజోడు కదా. సార్ లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూడడానికి ట్రై చేద్దాం. మొన్న ఈ మధ్యన ఓపెన్ చేశారనమాట. ఇది దగ్గర ఒక 1 వీక్ అవుద్దేమో ఓపెన్ చేసి, అంతే, అంత మించి ఎక్కువ అవుతుంది. సో లోపలికి వెళ్దాం. అమరావతి రీస్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ బిల్డింగ్ ఇదే ఓపెన్ చేశారనమాట. ఇంకా చాలా పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి బిల్డింగ్లు 100,000 వస్తే గానీ మనది హైదరాబాద్లో అవ్వదు. ఎప్పటికి వస్తాయో, ఎప్పటికి చూస్తామో. అసలు మన జనరేషన్ చూడగలదా డెవలప్మెంట్? షేప్ అదే ఎలా ఉంది అమరావతి. నిజమేరా రే, గీత కూడా ఉందిరా మధ్యలో. బాగుంది, చాలా బాగుంది బయట నుంచి చూడడానికి. ఈ గార్డెన్ పనులు కూడా జరుగుతున్నాయి. పువ్వులు మొక్కలు అన్ని తీసుకొచ్చారు, పాతుతున్నారు. అవన్నీ దూరం నుంచి చిన్నగా కనబడింది కానీ దగ్గరికి వచ్చే కొద్దీ చాలా పెద్దగా ఉంది. ఇది చాలా పెద్దది, ఆ మూల నుంచి ఈ మూల దాకా ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఓ, APCRDA రిసెప్షనిస్టులు అనుకుంటా. అరే అమ్మ, ఇట్లా ఇంకా బాగుంది. మళ్ళీ సోఫాలు ఏంటి, మనం కూడా కూర్చోవచ్చా ఇక్కడ పనిచేసే వాళ్ళుగా? వెయిటింగ్ హాలు, లిఫ్ట్లు,
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్. బుద్ధుడు బొమ్మ. ఇదేంటిది? స్క్రాప్తో చేసిందా? మొత్తం ఐరన్తో చేసిందనమాట. ఎలా ఉందో చూసారా? ఇక్కడ క్యాఫ్టీరియా ఉంది, లోపలికి వెళ్ళి చూద్దాం. ఫుడ్ కోర్ట్ లోపల డిజైన్ అదిరిపోయింది, మామూలుగా లేదు. ఏదో పెద్ద ఉంటాయి చూసారా, మనకి మాల్స్ ఉంటాయి చూసారా, మాల్స్ లా ఉంది. ఒకసారి పైకి కూడా వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. స్టెప్స్ ఎలా ఉందో చూడండి. ఇలా ఎక్కి అలా నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ ఇటు నుంచి ఇలా ఈ పైకి ఎక్కేచ్చు. అలాగా పైకి ఎక్కి చూద్దాం ఏముంది ఏంటి అనేది. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047. అప్పటికి బతుకుంటామంటావా మనం? 20 సంవత్సరాలు అంటే అప్పటికి మనకి 45-50 సంవత్సరాలు వచ్చేస్తాయి. అంతా చూస్తాం మనం, ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది చూస్తాం. జరిగిన తర్వాత చూడడానికి ఉండం, చచ్చిపోతాం అప్పటికి మనం. ఇలా అవుద్ది అనుకుంటా విజన్. అరే అవుద్ది అంటావా? ఇలాగా ఎంత ఉందో ఏమలే చూద్దాం. హైదరాబాద్ అలా అవుద్దని ఊహించామేంటి మనం? ఏంటి? ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం అన్నమాట మనం ఇప్పుడు. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా సెమినార్ హాల్స్ జరుగుతాయి ఇక్కడ. ఇది సెమినార్ హాలు. అబ్బా ఎంత పెద్దగా ఉందో చూడండి. కమిషనర్లు అందరూ ఇందులోనే ఉంటారు అనమాట. అసిస్టెంట్ కమిషనర్లు అందరూ ఈ బిల్డింగ్లోనే ఉంటారు. వాళ్ళ మీటింగ్లు అవి జరిగినప్పుడు ఇక్కడ జరుగుతూ ఉంటాయి అనమాట సెమినార్లు. ఆ పక్కన ఇంకోటి ఉంది, అదేమో కాన్ఫరెన్స్ హాల్. ఒక్కసారి ఇందులో వర్క్స్ జరగడం మొదలెడితే మనల్ని అడుగు కూడా పెట్టినవరు. దొరికింది అవకాశం లాగేస్తున్నాను మొత్తం. సినిమాల్లో చూపించినట్టే ఉన్నారు వాళ్ళు టేబుల్స్ ఇవన్నీ. సినిమాల్లో చూపిస్తారు చూడు, అల్లు అర్జున్ అలా వైకుంఠపురం సినిమాలో పైకి డ్యాన్స్ వేస్తాడు, బోర్డు మీటింగ్స్ అలాగే ఉంది ఇవన్నీ. ఊరుకోరా బాబు, కూర్చుంటే సీసీ కెమెరాలో చూసి మన వీడియో చూసి అదే భయం. ఆడెవడో నాకు తెలియదు అంటాడు. ఒకసారి కూర్చుందాం సరదాగా. ఓకే పెట్టి వెళ్ళిపోవచ్చు. మనలాంటి వాళ్ళు రాలేం బ్రో ఇందులోకి, వచ్చినప్పుడే వాడుకోవాలి. ఇది కాన్ఫరెన్స్ హాలు. ఇలా ఉంది, డోర్లు క్లోజ్ చేసి ఉన్నాయి. మీలో చాలా మందికి అసలు ఏపీసీఆర్డీఏ అంటే ఏంటి, అసలు ఈ బిల్డింగ్ ఎందుకు కట్టారు, అసలు ఈ బిల్డింగ్లో ఏం జరుగుద్ది అనే డౌట్లు ఉంటాయి. అవన్నీ మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఈ అమరావతి మొత్తం 200 కిలోమీటర్లు 227 కిలోమీటర్లు ఏరియాలో ఉందన్నమాట. అయితే ఇక్కడి నుంచి ఏం జరుగుద్దంటే, ఈ అమరావతిలో ఈ క్యాపిటల్లో ఏం కన్స్ట్రక్షన్ జరగాలి, ఎలా కన్స్ట్రక్షన్ జరగాలి, ఈ పర్యావరణాన్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా కాపాడాలి, ఇంకా ఆంధ్రప్రదేశ్ని గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ కింద ఎలా తీసుకురావాలి, రోడ్స్ ఎలా ఉండాలి, ఎక్కడ రోడ్డు పడాలి, వాటర్ సప్లై, నెక్స్ట్ ఫైనాన్స్, ఎక్కడికి ఎంత ఫైనాన్స్ ఇవ్వాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్టు, ల్యాండ్ పూలింగ్ అంటే భూసేకరణ జరిగింది కదా, ఆ స్కీమ్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఇంకా A to Z ప్రతిదీ కూడా ఇక్కడే జరుగుద్ది. ఇది సాఫ్ట్వేర్ కంపెనీలకి రెంట్కి ఇచ్చే బిల్డింగ్లు అలాంటివి కాదనమాట. గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచే జరుగుద్ది అనమాట. నెక్స్ట్ జరిగాయన్నీ కూడా నాకు తెలిసి కొన్ని రోజుల్లో మొత్తం ఏమంటుందండి వర్క్స్ మొత్తం ఇక్కడ నుంచి మొదలు పెట్టడం స్టార్ట్ చేసేస్తారు. ఇక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళని ఎలా అట్రాక్ట్ చేయాలి, ఇవన్నీ ప్రాసెస్లు కూడా ఇక్కడే జరుగుద్ది. తర్వాత మనకి అవకాశం ఉండదు ఎంత క్లియర్గా మీకు చూపించడానికి. మాకు మంచి టైంలో వచ్చాం, మొత్తం మ్యాక్సిమం తిరిగేసాం. ఒక ఫ్లోరు పైన వచ్చేసరికి కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ వాళ్ళ రూములు, వాళ్ళ ఆఫీసులు, వాళ్ళ ఛాంబర్లు అన్నీ ఉన్నాయన్నమాట పైన. ఫస్ట్ ఫ్లోర్లో సెమినార్ హాలు, కాన్ఫరెన్స్ హాల్స్. సెకండ్ ఫ్లోర్లో అడిషనల్ కమిషనర్ ఛాంబరు, డెవలప్మెంట్, ప్రమోషన్, అకౌంట్స్, స్ట్రాటజీలు అన్నీ. థర్డ్ ఫ్లోర్లో వచ్చేసరికి ప్లానింగ్, ల్యాండ్స్, ఎస్టేట్స్, ఐటీ, ఆ వర్క్స్ అన్ని ఆ ఫ్లోర్లో జరుగుతాయి. ఫోర్త్ ఫ్లోర్లో కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటారన్నమాట అక్కడ. ఫిఫ్త్ ఫ్లోర్, సిక్స్త్ ఫ్లోర్ ఇలాగ ఎక్కడెక్కడ ఏ ఆపరేషన్స్ జరుగుతాయని చెప్పేసి రాసుందన్నమాట. నమస్తే అండి, ఏపీసీఆర్డీఏకి స్వాగతం. మీకు ఏ విధంగా సహాయపడగలను? మీరు మినిస్టర్ని కలవాలనుకుంటున్నారా, కమిషనర్ని కలవాలనుకుంటున్నారా? కలవాలనుకుంటే ఆఫీస్ ఓపెన్ అయిన తర్వాత కలవండి. నాకు సెకండ్ ఇస్తున్నారేమో అనుకున్నాను, బుక్ అడిగారు, సెకండ్ కూడా ఇచ్చారు. ఓకే. ఇలా మిషన్ సౌండ్లు, ఈ వర్కర్లను చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. మనం ఇల్లు కట్టుకుంటున్నామంటే
పనులు ఉంటేనే అది డెవలప్మెంట్ అవుతుంది, ఫ్లోర్లు పెరుగుతున్నాయి అని చెప్పేసి అర్థం. అలాంటిది మన రాజధాని, మన అందరి హక్కు ఇది. అలాంటిది ఇక్కడ ఒక బిల్డింగ్, ఎంత పెద్ద బిల్డింగ్ కట్టి ఇక్కడ నుంచి ఆపరేషన్ స్టార్ట్ అవుతున్నాయి, మళ్ళీ పనులు జరగడం మొదలైంది అమరావతిలో. చూసినప్పుడు యాజ్ ఏ ఆంధ్రప్రదేశ్ సిటిజన్గా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. త్వరగా ఇంకా డెవలప్ అయ్యి, ఎందుకంటే ఎక్కడెక్కడో రాష్ట్రాలకు వెళ్ళి బతుకుతున్నాం, ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళి బతుకుతున్నాం. గబుక్కున ఎవరైనా తెలిసిన వాళ్ళు చనిపోతే రావడానికి కూడా ట్రైన్లు బస్సులు ఇబ్బంది అయిపోతుంది. అదే మన రాష్ట్రంలో మన ఉద్యోగాలు మనకుంటే ఇంకో కొంచెం రీజనల్ ఫీలింగ్లు కూడా ఎక్కడ పడితే అక్కడ ఎక్కువైపోవడంతో చాలామంది ఆంధ్రప్రదేశ్ యువకులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇలాంటి చోట ఇలా డెవలప్మెంట్ పెరిగి మన ఉద్యోగాలు మన ఊర్లో మన రాష్ట్రంలో చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు. అది ఎప్పటికి జరుగుద్దో ఏంటో, 2047 అని రాసింది. దానికన్నా ముందే జరిగిపోతే ఇంకా హ్యాపీ అందరం కూడా. ఇక్కడ మొత్తం పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి, కానీ చూడడానికి పాత అయిపోయినట్టు కనిపిస్తున్నాయి అపార్ట్మెంట్లు అన్నీని. నాకు తెలిసి 2014 ఆ టైంలో ఈ కన్స్ట్రక్షన్ అయిపోయి తర్వాత ఆగిపోయినట్టున్నాయి. అవే చూపించారు కదా మొన్న, ఎక్కడి నుంచి ఢిల్లీ నుంచి ముంబై నుంచి ఒక ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి ఎలక్షన్ టైంలో చూపించారు కదా, ఆ బిల్డింగ్లన్నీ ఇవే అనుకుంటా. మళ్ళీ ఆ బిల్డింగ్లు పట్టేసిన పాదులు ఇవన్నీ క్లియర్ చేసి మళ్ళీ పనులు జరగడం మొదలైనవి. ఇవన్నీ కూడా ఎంప్లాయీస్కి, ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గట్టా ఇస్తానని ఏదో చెప్పినట్టు గుర్తు, నాకు సరిగ్గా ఐడియా లేదు. మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు చూసిన అపార్ట్మెంట్లు అన్నీ కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్. తర్వాత ఇక్కడ బిల్డింగ్లు జరుగుతున్నాయి, విల్లాలు జరుగుతున్నాయి చూడండి కన్స్ట్రక్షను. ఈ విల్లాలన్నీ కూడా జడ్జెస్ కోసం కట్టిన విల్లాస్ అనమాట. ఎందుకంటే హైకోర్టు పక్కనే ఉంది కదా, హైకోర్టుకు సంబంధించిన జడ్జెస్ కోసం కట్టిన విల్లాలు. ఆల్మోస్ట్ పూర్తి అయిపోయి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే మొత్తం కలర్లు కూడా వేయడం మొదలు పెట్టేశారు బిల్డింగ్కి. అది తెలిసి ఇంకో 1 year 2 yearsలో ఈ క్వార్టర్స్ అన్నీ వర్క్ జరిగిపోతుంది. కొంచెం ఎదరికి వస్తే ఇక్కడ కూడా విల్లాల కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇదిగోండి చాలా విల్లాలు. ముందుకి ఏదో కాలనీలా ఉందన్నమాట. ముందుకి చాలా వరుసగా 1 by 1 బోల్డ్ బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అసలు ఈ రోడ్డు చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంది. కరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళే రోడ్డు అనమాట. ఏవో గుమ్మానికి తోరణాలు కట్టినట్టు చెట్లు అటు ఇటు కూడా మొత్తం మూసేసింది. చీకటిగా అయిపోయింది సడన్గా మొత్తం నీడతో. చాలా అందంగా ఉంది రోడ్డు మాత్రం. ఇప్పుడే వచ్చాం హైకోర్టుకి. ఇక్కడ ఇంకొక అన్నా క్యాంటీన్ ఉంది. ఒరే, కోర్టులో ఇంతమందికి పనులు ఉంటాయా? మామూలుగా చాలా కార్లు ఉన్నాయి, చాలా మంది ఉన్నారు. అందుకే అంటారు హాస్పిటల్కి పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు. పోలీస్ స్టేషన్కి వెళ్తే లాస్ట్ కోర్టుకి రావాల్సి వస్తుంది. ఎవరో కూడా ఇలాంటి కోర్టులు వెళ్ళకూడదని చెప్పేసి కోరుకోవాలి అంతే. ఆ పార్కింగ్ మొత్తం నిండిపోయింది. ఎందుకంటే ఆ పార్కింగ్ మొత్తం నిండిపోయింది. రోడ్డు మీద కారులు పెట్టేసుకున్నారు. ఆ ఎదర కూడా కార్లు. ఇంతమంది ఉన్నారో కోర్టులో. అక్కడ పనిచేసే వాళ్ళు చక్కగా గడ్డిలో కూర్చుని నీడలో భోజనం చేస్తున్నారు. ఇదిగోండి, ఇదే హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం. బయట నుంచి చూడండి ఎలా ఉందో. వావ్, సూపర్. బేసిక్గా మనకి ఇక్కడ ఒక అడ్వకేట్ కనిపించారు. ఆవిడ కోడ్ ఇచ్చారనమాట. లోపలికి విజిట్ చేయొచ్చు. లోపలికి వెళ్తున్నాను ఇప్పుడు నేను. లోపల ఏమంటే చూస్తాను. మహాత్మా గాంధీ విగ్రహం చూడండి ఎంత ఉందో. ఇప్పుడే వచ్చాను లోపలికి వెళ్ళి. బయటికి వెళ్ళండి లోపలికి. ఫస్ట్ పేపర్ తీసుకున్నారు, పాసు సంతకం పెట్టి పంపించారు లోపలికి. లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ లాయర్లేరా, నల్ల కోట్లు వేసుకుని ఎవరికల్లా హడావిడిగా అటు ఇటు తిరిగేస్తున్నారు. రైట్ సైడ్ కింద కూర్చొని పేపర్లో సంతకాలు ఎడుతున్నారు. అయ్యే పేపర్లు ఎంతలో పేపర్లు ఉన్నాయి, వాళ్ళు అయ్యే చేసుకుంటున్నారు. కోర్టుకి వచ్చిన వాళ్ళు పాపం వాళ్ళ టెన్షన్ వాళ్ళు ఉన్నారు. నేనేమో ఎరిపప్పలాగా అటు ఇటు చూస్తున్నాను, ఫ్యాన్లు చూస్తున్నాను. వీడియో తీయాలా వద్దా అని భయం. తీయలేదు లాస్ట్కి. తీయకుండా ఒక ఆయన కనిపించాడు, లాయర్ ఒక ఆయన. అంత దగ్గరికి వెళ్ళి నల్ల కోట్ వేసుకుని ఉన్నారు. ఇక్కడికి వెళ్ళి, సార్ ఇక్కడ అదే రూమ్లు ఉంటాయి కదండి, జడ్జి కూర్చుంటారు, ఆర్డర్ అంటారు కదా, ఆ రూమ్లు ఎక్కడ అన్నాను. ఆయన నవ్వుతున్నాను. నవ్వుకి కోర్టా అన్నాడు. అదేనండి ఇది కోర్టేనండి, అది ఎక్కడ జరుగుద్ది అండి అంటే వాడు నవ్వి వెళ్ళిపోయి నడుచుకుంది ఏం చెప్పకుండా. చాలా ఎక్స్ట్రా మాట్లాడాడు అనుకుని ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటూ బయటకు వస్తాను. ఎంట్రీ ఒక చోట, ఎగ్జిట్ ఒక చోట ఉంది. మళ్ళీ అంతా తిరిగి వచ్చా. ఇప్పుడు ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్దామా, మన సీఎం గారి ఇంటికి? పంపిస్తారు లోపలికి. ఇన్విటేషన్ ఉందా ఏమో. ఇప్పుడు అడ్వకేట్ ఎలా పరిచయం అయ్యి మనకి లోపల పంపించారు, అలాగే అక్కడ కూడా నారా లోకేష్ గారు పిఏలు ఓఎంలు పిఎంలు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఏమన్నా చూసి పంపిస్తే దేవాన్స్తో ఆడుకుని వద్దాం. చాలా కళ్ళు ఉన్నాయి. దూరంగా రోడ్డు చూసారు ఎలా ఉందో, అటు ఇటు చెట్లు మూసేసి రోడ్డు మాత్రం హైలైట్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్దాం అనుకున్నాం, కాకపోతే సార్ బిజీగా ఉన్నారంట, తర్వాత రమ్మన్నారు. అలా కాదులే, అక్కడికి వెళ్ళి వీడియో తీసామనుకోండి ఎవడైనా సెక్యూరిటీ చూసి డెప్ప పగల కొడితే సమాధానం కూడా చెప్పలేము. అందుకని వెళ్ళట్లేదు ఇప్పుడు అక్కడికి, వేరే చోటుకి వెళ్తున్నాం. ఈ రోడ్డు చూడండి ఎంత బాగుందో, హైలైట్ ఉంది. కానీ ఏ మాటకు ఆ మాట బిల్డింగ్లు తక్కువ, ఇలా ఖాళీ ప్లేస్లు ఎక్కువ కనిపిస్తున్నాయి.
మరి ఇవన్నీ ఎప్పటికి వస్తాయో, ఈ బిల్డింగ్లు ఎప్పటికి కన్స్ట్రక్ట్ అవుతాయో మనకు తెలియదు. కానీ స్పేస్ మాత్రం, ఖాళీ స్పేస్ చాలా ఉంది. ఓల్డ్ కట్టాలే కానీ హైదరాబాద్ లాంటి ఏరియాలు ఒక 2 కట్టచ్చు ఇక్కడ, అంత పెద్ద ఏరియా ఉంది. ఊరు బయట నుంచి మాత్రం బిల్డింగ్లు చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు కనిపిస్తున్నాయి. ఆ మధ్యలో బిల్డింగ్ చూడండి, చాలా బాగుంది. ఇంకా ఆ బిల్డింగ్లు అలాగే హైదరాబాద్ ఎలా అయితే ఉంటుందో అలా అవ్వాలి ఫ్యూచర్లో. దూరం నుంచే పెద్ద పెద్ద బిల్డింగ్లు కనబడుతున్నాయి కదా, అలాగా కళలు కంటున్నాం. మరి మన రాజకీయ నాయకులు ఆ కళలు నిజాన్ని ఎప్పుడు చేస్తారో మనకు తెలియదు. కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఇల్లు చూపించడం జరగలేదు కాబట్టి ఎక్స్ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వచ్చాం. ఇదండి, ఇదే మంగళగిరిలో నవరత్నాల సృష్టికర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చాలా కార్లు ఉన్నాయి బయట. ఇది చూడండి, చాలా వైరల్ అయిపోయింది. ఇది ఇల్లు కనబడకుండా అసలు ఎందుకు కట్టారు అసలు? రే మొత్తం కట్టేశారు, చివరి దాకా కట్టేశారు. అటు ఆ చివరి వరకు ఉంది, ఇటు ఇక్కడ దాకా కట్టేశారు. ఇంతకుముందు బాగానే కనబడేదిగా ఇల్లు. అంటే ఎవరన్నా దీనికే దూకడం కష్టం అనుకో, దీనికే సింపుల్ అనుకుంటా కదా దూకేయడం, మామూలు గోడ కన్నా. పట్టుకుని ఎక్కించు. రే మొత్తం ఏంటో అలా కట్టేశారు? నేను చిన్న మొక్క అనుకున్నాను. అదిగోండి లోపల ఇల్లు పెంకులు కనబడుతున్నాయి చూడండి. వెంటిలేషన్ కష్టం కదరా, అన్ని కష్టమే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఈ రోడ్డు అసలు వాడేవాళ్ళు కాదనమాట ఎవరు. ఎందుకంటే మరి చీఫ్ మినిస్టర్ అయినా మరి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వల్ల వాడేవారు కాదు. ఆయన ఎప్పుడైతే ఎక్స్ ముఖ్యమంత్రి అయ్యారో మళ్ళీ రోడ్డు యథావిధిగా తిరగడం మొదలెట్టేశారు జనాలు. కానీ మొత్తం అలా మూసేసారు. వెంటిలేషన్ రాదు కదరా, గాలి బయటికి లోపలికి. మరి లోపల నాకు తెలిసి అది కట్టడానికే బోల్డ్ ఖర్చు అయిపోతారు బాబు. ఐరన్ ఎంత లావు ఐరన్ ఉంది. అది మా మ్యాటరు. అక్కడ ఏముందో చూపించాను, కానీ ఇంకా చాలా డెవలప్ అవ్వాలి. జస్ట్ 1% మాత్రమే అయినట్టు అనిపించింది నాకైతే. ఎప్పుడు కవ్వుద్దో మన జనరేషన్ చూడగలదు. మన జనరేషన్ నాకు తెలిసి డెవలప్మెంట్ చూస్తూ వస్తుంది. డెవలప్ అయిన తర్వాత చచ్చిపోతాం మనం. ఎన్ని సంవత్సరాలు పట్టుద్దో ఏంటో చూద్దాం. త్వరగా అయిపోవాలని కోరుకుందాం. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఏం చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.